బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. జయ చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆసుపత్రికి మంత్రులు, ఐఏఎస్లు క్యూ కడుతున్నారు. దాదాపు 24 మంది మంత్రులు, 8 మంది ఐఏఎస్లు ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. 11 రోజులుగా చికిత్స పొందుతున్న జయ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని అభిమానులు ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో అపోలో హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, చెన్నైలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులు, అలాగే జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మొత్తానికి ఐఏఎస్లు, ఆ తర్వాత మంత్రులు కూడా క్యూ కట్టినట్టు తెలుస్తోంది. డాక్టర్లు ఏమైనా స్పందించారా? ఒకవేళ హెల్త్ బులెటిన్ ఏమైనా విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పుడు? గోపి, గత కొద్ది రోజులుగా వచ్చినటువంటి వదంతుల నేపథ్యంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తినటువంటి తరుణంలో నిన్న ఇన్ఛార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఒక ప్రయత్నం చేయడం జరిగింది. రాజ్భవన్ నుంచి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందన్న ప్రకటన చేసిన తరువాత ఇప్పుడు ఉన్నటువంటి కేబినెట్ మంత్రులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అత్యధికులు, కేబినెట్ లో ఉన్నటువంటి అత్యధికులు అపోలో ఆసుపత్రి వద్దనే ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అపోలో ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. అయితే గడిచిన 4 రోజులుగా వదంతులు విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా పుకార్లు షికారులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కరుణానిధి ఒక కీలకమైనటువంటి డిమాండ్ చేస్తూ ఒక ప్రెస్ రిలీజ్ చేయడం, అదేవిధంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నటువంటి డిమాండ్ చేయడం నేపథ్యంలో కొంత అత్యుత్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితుల్లో రాజ్భవన్ నుంచి రాత్రి అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత ఆరోగ్య పరిస్థితిపై వదంతులు నమ్మాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విధంగా ఒక మెసేజ్ ను పంపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఏ ఆరోగ్య అంటే ఆసుపత్రి వర్గాల నుంచి ఏ రకమైనటువంటి ప్రకటన చేయకపోవడం పట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు కానీ, అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నేతలు కానీ, జయలలిత అభిమానించే అభిమానులు కానీ తీవ్ర స్థాయిలో ఉత్కంఠకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 11 రోజులుగా ఏం జరుగుతుందన్నటువంటి విషయం తెలియనటువంటి పరిస్థితి నెలకొందన్నటువంటి ఆందోళన అక్కడ ఉన్నటువంటి తమిళ అభిమానులు, అంటే జయలలిత అభిమానులు మొత్తం మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే నిన్న రాజ్భవన్ నుంచి ప్రకటన విడుదల చేసిన తర్వాత ఈ రోజు అందరూ మంత్రులు, కేబినెట్ మంత్రులు, నిన్నటి వరకు కూడా కేవలం 2-3 మంత్రులు మాత్రమే అక్కడ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మిగిలిన వారంతా కూడా బయట ఉండి పర్యవేక్షణ చేస్తుండేవారు. ఈ రోజు ఎక్కువ మంది మంత్రులు ఆసుపత్రికి చేరుకోవడం, అదేవిధంగా ఐఏఎస్లు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రి వద్ద కూడా ఎక్కువ మంది అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికెక్కడ అధికారికంగా అంటే ఆథరైజేషన్ లేని వారు ఎవరిని కూడా ఆసుపత్రి ఆవరణాలకు కూడా రానివ్వనటువంటి పరిస్థితి ఉంది. అర్హత ఉన్నటువంటి కేబినెట్ హోదా ఉన్నటువంటి ఒకరు ఎమ్మెల్యేలు, లేదంటే ఇంకా ఇతరత్ర కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారిని మాత్రం ఆ ఏరియాలకు రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎత్తుల వద్ద కూడా రానివ్వనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఉదయం నుంచి అదే రకమైనటువంటి పరిస్థితులు. అయితే ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదన్నది మాత్రమే అధికారికంగా వెలువడుతున్నటువంటి ప్రకటనలో వస్తున్నటువంటి సారాంశం. 2 రోజులుగా, గడిచిన 3 రోజులుగా గవర్నర్ వచ్చేంత వరకు కూడా ఆందోళన ఉంది అన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రచారానికి తెరదించే ప్రయత్నం గవర్నర్ చేసినట్టుగా కనిపిస్తోంది. అంటే అయితే మోహన్, మనం చూస్తున్నాం 3 రోజుల నుంచి, 3 రోజుల క్రితం కరుణానిధి బహిరంగ లేఖ రాసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు హెల్త్ బులెటిన్ అనేది విడుదల కాలేదు. హెల్త్ బులెటిన్ గురించి డాక్టర్లు ఏమంటున్నారు? హెల్త్ బులెటిన్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందని? అంటే లండన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ రిచర్డ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆయనకు సంబంధించి కూడా ఒక ప్రకటన రావడం జరిగింది. రిచర్డ్ వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితి పైన, అంటే ఇంటెన్సివిస్ట్, అంటే ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నటువంటి వారికి అందుతున్నటువంటి వైద్యంలో నిపుణుడైన, ప్రపంచంలోనే నిపుణుడిగా ఉన్నట్టు గుర్తింపు పొందినటువంటి డాక్టర్ రిచర్డ్ వచ్చిన తర్వాత ఆమె వైద్యానికి స్పందిస్తున్నది అన్నటువంటి సమాచారం బయటికి రావడం జరిగింది. అయితే ఆసుపత్రికి సంబంధించినటువంటి వారు కూడా తన కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నది. ఏ రకమైనటువంటి వివరాలు కూడా బయటికి వెల్లడించడం లేదు, హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం లేదు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ అధికారికంగా గవర్నర్ రావడం, ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావడం, అక్కడ ఆయన రాజ్భవన్ నుంచి విడుదల చేసిన ప్రకటన హెల్త్ బులెటిన్ కన్నా కూడా ప్రామాణికమైనది అన్నటువంటి అంశం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో ఆమె కోలుకుంటుంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా వైద్యానికి స్పందిస్తుంది అన్నటువంటి ప్రకటన మాత్రం విడుదల చేయడం జరిగింది. అయితే దీని సారాంశం ఇప్పటి వరకు వచ్చినటువంటి వదంతులన్నింటినీ కూడా కొట్టిపారేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఆ రకంగా చూసినప్పుడు రాజ్భవన్ నుంచి వచ్చినటువంటి అధికారిక ప్రకటన హెల్త్ బులెటిన్ కన్నా కూడా
ఒక ప్రామాణికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి పైన ఉన్నటువంటి గందరగోళానికి కొంత తెరపడే ప్రయత్నం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కీలక నేతలకు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అందులో ఐసీయూలోకి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రిలోకి జైలుగా వైద్యం పొందుతున్నటువంటి ప్రాంగణంలోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం 2-3 మంత్రులు, అదేవిధంగా ఆమెకు సన్నిహితురాలుగా ఉన్నటువంటి శశికళ లాంటి వ్యక్తులు మాత్రమే అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి ఎవరిని రానివ్వట్లేదన్నది కూడా జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.